అయితే ఎప్పుడు దేవుని జ్ఞాపకాలు అని అంటారు, అసలు వాళ్ళని అసలు మరవడు ఆయన. ఆ సంగతులు మీరు తరచు చదువుకుని 112వ కీర్తన ఉంటుంది, నీతిమంతులు ఆయన జ్ఞాపకాల్లో ఉంటారు అని, ఆయన మర్చిపోడు అని. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని యేసు రక్తం చేత కడగబడి సంఘ సహవాసంలో సభ్యుడిగా చేర్చబడి ప్రార్థనలో రొట్టె విరుచుటలో సహవాసంలో ఎడతెగక దేవుని సహవాసం, దైవ సేవకుల సహవాసం, ప్రార్థన, పరిచర్య, అలాగే రొట్టె విరవడం, వాక్య ధ్యానములో, ప్రభు బల్లలో, సంఘ సహవాసంలో సభ్యులుగా ఉండి దైవ సేవకుల సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఎవరైతే జీవిస్తూ నీతిమంతులుగా ఉంటారో వాళ్ళని అస్సలు మర్చిపోడు ఆయన. వాళ్ళ కొమ్మును హెచ్చిస్తాడు, అలాగే వాళ్ళని ఘనపరుస్తాడు, అలాగే వారికి దాతృత్వాన్ని వారి దాతృత్వాన్ని విస్తరింపజేస్తాడు, కలిమి సంపదలతో నింపుతాడు, వారి సంతతి వారిని బలవంతులుగా చేస్తాడు, చీకటిలో వారికి వెలుగు పుట్టిస్తాడు. ప్రియ సహోదరులారా, నీతిమంతులు ఎప్పుడు ఆయన మర్చిపోడు. ఆలస్యం చేయదు. మూర్ఖులకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందు, బాప్తిస్మం పొందు, యేసయ్యను సొంత రక్షకునికి అంగీకరించండి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలములు ఫలించండి. ఉగ్రతను తప్పించుకోవాలి, నరకాగ్నిని తప్పించుకోవాలి, పాతాలని తప్పించుకోవాలి. అందుకని మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలములు ఫలించండి, బాప్తిసం పొందండి, దేవునితో సహవాసం చేయండి, యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడండి. ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ దినం నీది, రేపు నీది కాకపోవచ్చు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఎవరు బాప్తిసం పొందడానికి ఏమాత్రం తడవు చేయొద్దు. బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో స్థిరపడండి. దైవ సేవకుల సహవాసం కలిగి, దేవునితో సహవాసం కలిగి నీతిమంతులుగా మార్చబడి దేవుని జ్ఞాపకాల్లో ఉండండి. ఆయన మరిచిపోకుండా ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనం ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా అది ఈ లోకానికే పరిమితం, పరలోకానికి పరిమితం కాదని. నువ్వు డబ్బు, వెండి, బంగారాలు సంపాదించి సాధించి ఏదో ఘనుడుగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు సంపాదించాల్సింది పరలోక రాజ్యాన్ని, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని సంపాదించాలి. చాలామంది డబ్బు, వెండి, బంగారాలు సంపాదిస్తే చాలనుకుంటున్నారు. నీతిని సంపాదించమని దైవజనుడైన పౌలు తిమోతి గారితో చెప్తాడు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమని, ఓర్పును సంపాదించు. సంపాదించాల్సింది ఏంటి? ప్రియ సహోదరులారా, భౌతికమైన వాటి కోసం నువ్వు వేగిర పడుతుండొచ్చు, అవసరమే అవి. కానీ మిక్కిలి అవసరమైంది బాప్తిసం పొంది రక్షకుని మనం అంగీకరించి నీతిమంతులుగా మార్చబడడం. ఆలస్యం చేయొద్దు. చాలామంది ఈ లోకంలో అందరూ ఎవరు శాశ్వత కాలం ఈ లోకంలో ఉండరు. బ్రతికిన వాళ్ళకి చనిపోతామని తెలుసు, చచ్చిన వాళ్ళకి ఇంకేమీ తెలియదు. ధనవంతుడు ఎప్పుడు నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఆటో పిలుము, హాస్పిటల్కి ఎత్తుము. అర్థమవుతుందండి? తిని 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 కొంతమంది పిండి బస్తాల్లాగా అయిపోయారు. కొంతమందికి వాళ్ళంతా రోగాలే. ఎప్పుడు నా ప్రాణమా తినుము. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తావు? ఏం చేస్తారండి? దేవుడు మన ప్రాణం అడిగితే? ఈ లోకం మనకు శాశ్వతమా? పరలోకమే శాశ్వతం.